తస్కరించారు. అయినా దొంగతనం కాదు, తస్కరించుట. మామ కన్నప్ప మూవీ టీం కాంట్రవర్సీస్ కి మారు పేరు అయిపోయింది. అంతేగా రీసెంట్ కాంట్రవర్సీ ఏంట్రా అంటే కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ పోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే ముంబైలో ఉన్న హైవ్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ స్టూడియో ఇది. సో విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం కన్నప్ప టీం వాళ్ళని అప్రోచ్ అవడం జరిగింది. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ మొత్తాన్ని హార్డ్ డ్రైవ్ లో కాపీ చేసి దాన్ని కన్నప్ప ఆఫీస్ కి కొరియర్ చేశారంట. సో మధ్యలోనే దాన్ని ఒకరు కొట్టేశారు. ఆ హార్డ్ డ్రైవ్ లో మొత్తం మూవీ అంతా లేదు గానీ ఇద్దరు కీ రోల్స్ మధ్యలో ఒక యాక్షన్ సీన్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంట. సో దాన్నే వచ్చేదారిలో కొట్టేశారు. ఆ ప్యాకేజ్ ని రఘు అనే పర్సన్ చరిత అనే అమ్మాయి డైరెక్షన్ లో, అంటే ఇక్కడ కొట్టేస్తుంటే డైరెక్షన్ ఇచ్చింది మాత్రం ఆ అమ్మాయే. రఘు దొంగ సైన్ చేసి ప్యాకేజ్ ని తీసుకెళ్లాడంట. ఇక్కడ వీళ్ళకి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి అసలు సంబంధమే లేదు అనేసి వాళ్ళే ట్వీట్ చేశారు. సో ఈ మ్యాటర్ మీద 4 వీక్స్ బ్యాకే కన్నప్ప మూవీ టీం పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఈ పని చేసిన రఘు అలాగే చరిత మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఉన్నాయంట. ఆ డీటెయిల్స్ అన్ని కన్నప్ప మూవీ టీం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసింది. అలాగే ఇది ఎవరు చేశారో కూడా మాకు తెలుసు, ఆయన ఉద్దేశం ఏంటో కూడా మాకు తెలుసు, సినిమా రిలీజ్ ని ఆపేద్దాం అనేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారు అనేసి ఆ ట్వీట్ లో మూవీ టీం చెప్పారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎవరిని అంటున్నారో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుందిలేండి. మూవీ టీం ఇంకో విషయం కూడా చెప్పింది మావా, దొంగతనం చేసిన సేమ్ పర్సన్స్ వాళ్ళ మూవీ యొక్క 90 మినిట్స్ అన్రిలీజ్డ్ ఫుటేజ్ ని కూడా రిలీజ్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారంట. ఈ విషయం మీద వాళ్ళు సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారంట. మన ఇండస్ట్రీ నుండి ఈ విధంగా పర్సనల్ కోపం వల్ల ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. తెలుగు సినిమా ఇంత గ్లోబల్ రికగ్నైజేషన్ పొందుతుంటే వీళ్ళు చాలా కిందకి దిగజారిపోతున్నారు అనేసి ఇండైరెక్ట్ గా మూవీ టీం వాళ్ళని తిట్టారు. ఆ పర్సన్ ఎవరో మీకు తెలుసు కదా. అలాగే మనకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు మావా, మూవీ నుండి ఏ రకమైన సీన్ లీక్ అయినా అస్సలు ప్రచారం చేయకండి, ఎంకరేజ్ చేయకండి. మా ఆర్టిస్టులు మా టెక్నీషియన్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది ఈ మ్యాగ్నమ్ అపస్ కోసం అనేసి అన్నారు. అంటే కన్నప్ప మూవీని ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ కింద చెప్తున్నారు వీళ్ళు. సో మీరు కూడా లీక్స్ ఏమన్నా వస్తే అసలు ఎంకరేజ్ చేయకండి. అయినా నాకు ఒక డౌట్, అంత ఇంపార్టెంట్ ఫుటేజ్ ని ఎవడైనా కొరియర్ చేస్తాడా? తెలియదురా. ఇదేమన్నా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ప్రొడక్ట్స్ అనుకుంటున్నారా? ముంబై వెళ్ళి తీసుకుని రావచ్చు కదా, ఇంత రిస్క్ ఎందుకు? నిజంగా చెప్తున్నా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అండ్ ఇందాక వార్న్ చేసింది ఆ పర్సన్ గురించి అంటారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.